ద్రాక్ష ఊరకాయ. ఇగో ఆవాలు పోస్తున్నా. ఆవాలు ఆవాలు అయిపోయింది. ఇవి నా టేస్ట్ తీసేస్తాను. ఆల్రెడీ అయిపోయిందా? అయిపోయింది. గిన్నెల పోయి పస్తా ఇల్ల పోయి. మెంతులు ఏగినాయిగా, మరి గిన్నెల పోయి. ఆ రోల్ రోకలు ఇక్కడే దాని మసుంటే జరగం. ఇక రోల్ రోకలు అయితే తీసుకొచ్చి లడ్డు మామ. అవి మెంతులు దంచామా ఆవాలు దంచామా? మెంతులు. మెంతులు ఇల్లు లడ్డు మామ. ఆవాలు ఇక్కడ తీసుకురా. ఆవాలు దంచుతున్నా చూడు రోట్లేసిగా మెత్తగా. ఇక చూడు రే చింతపండు వేస్తున్నా. ఇల్లు ఏమన్నా వేయాలన్నా? ఏం అసలు ఉడకాలి, బాగా మంచిగా ఉడకాలి. ఎంతసేపు? 5-10 నిమిషాలు పట్టింది. ఓ లడ్డు మామ, ఆ ద్రాక్ష పళ్ళు ఇటు తీసుకురా. మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం? మంచిగా గుడ్డ ఒకటి తెచ్చుకోవాలి, మంచిది. ఎవరు వాడందో తెచ్చుకోవాలి. కొత్తది కొనుక్కొచ్చుకుని కాయలన్నీ తడిగా ఉన్నాయి కదా, అవును పచ్చిగా తుడుచుకోవాలి. ద్రాక్షలు అయితే మొత్తం దూర్చాం, తడిగా లేకుండా మొత్తం పొడి పొడిగా దూర్చాము. ఇది ఇల్లు పోదామా? ఇందులో వద్దు, ముందర పసుపు 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 వేస్తున్నా చూడు రే. ద్రాక్షల సన్నుప్పు తెల్లగుని చూడు రే. ద్రాక్షల సన్నుప్పు వేస్తున్నా పసుపు తర్వాత. కారం, ఎర్రటి కారం, గుంటూరు మిర్చి. ఎల్దాక మెత్తగా ఆవాలు నూనె చూసినాం ఆ రోట్లేసి. ఇవో ఆవపిండి, నిన్న ఆవపిండి అంటారు. మొత్తం వేస్తున్నా చూడు. తర్వాత ఏం చేయాలి? మెంతిపిండి. ఇక చూడు మెంతిపిండి రోట్లేసి మెత్తగా దంచినాం. అబ్బా చింతపండు గుజ్జు. చింతపండు గుజ్జు అయితే ఇష్టం. మరి తర్వాత ఏం వేయాలి? ఇలా నూనె వేయాలి, మంచి నూనె. ఇది కడాయి పెట్టాం కదా, ఇందులో ఏమేదాం? కొద్ది నూనె పోసుకుందాం. నూనెనా? కొద్ది నూనె పోసుకుని ఎండు మిరగాయలు, కరివేపాకు, నూనె కాగానే 2 వేసేసుకుని నిమిషం పాటు దానిలో పోసేయాలి అమ్మని. నూనె పోయి దుర్గారావు కాక కరివేపాకు ఎండు మిరపకాయలు వేస్తున్నా చూడరిగా నూనె కాగినాక. మొత్తానికైతే ద్రాక్ష ఊరగాయ అయితే ఎట్లుంటుందో ఏముంటుందో అనుకున్నా కానీ మస్తు ఉంది. ఇక మీకిట చేసుకోవాలని ఉంది కదా, చేసుకోవాలనుకుంటే నేను తింటుంటే చూడడం కాదు, ఇంకో మీ ఇంట్లో ఇక చేసుకోపోరిగా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.